ఇప్పుడు చైర్మన్ గారికి మొత్తం గ్రూప్ సంస్థలో ఒక బ్లూ ఐడ్ బాయ్ ఉండేవారు. ఎవరో గెస్ట్ చేయగలరా? ఎవరైనా? ఆయనే శ్రీ బాపినేడు గారు. బాపినేడు గారు ఎందుకు చెప్తున్నానంటే, మీరు లేనప్పుడు కేవలం ఎడిటోరియల్ మీటింగ్స్ జరిగేటప్పుడు, ఇతర మీటింగ్స్ జరిగేటప్పుడు కూడా కనీసం మీ ప్రస్తావన ఒక 80-90 సార్లు వచ్చేది. ప్రతి మీటింగ్లో ఒకసారి మీ గురించి చెప్పేవారు. మీరు ఎప్పుడు అక్కడ చేరారు, ఏ రకంగా మీ బాధ్యతల్ని ఎంత అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా బాపినేడు చూసి నేర్చుకోవాలయా అని అంటుండేవారు. ఒకసారి మీరు స్టేజ్ మీదకి వచ్చి వారితో మీకు నా అనుభవాన్ని వివరించాల్సిందిగా కోరుతున్నాను. డిఎన్ గారు, చైర్మన్ గారు మాకు నేర్పింది వెనకుండి పనిచేయటమే. మీరేమో ముందుకొచ్చి మాట్లాడమంటున్నారు. ఐఎమ్ సో లక్కీ. నేను 1976లో జాయిన్ అయ్యాను. 1978లో May 1 విజయవాడ ఎడిషన్ స్టార్ట్ అయింది. 78 జనవరి నుంచి చైర్మన్ గారు ఫ్రీక్వెంట్గా వచ్చేవాడు. విజయవాడలో యు ఆల్ నో దట్ ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ ఫర్ ది న్యూస్ పేపర్స్. అట్లాంటి కాంపిటేటివ్ సెంటర్లో మనం ఎడిషన్ పెట్టి విజయం సాధించాలంటే వ్యూహాలు ఉండాలనేది గట్టిగా నమ్మి ఫస్ట్ మనం ఎక్కడ ఏజెంట్లను అపాయింట్ చేయాలి. ఆల్రెడీ పేపర్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఏజెన్సీ ఇవ్వకూడదు. కొత్త వాళ్ళని ఏజెంట్లుగా ట్రై చేయాలి. ఆ కొత్త వాళ్ళని ఏజెంట్లు ఎవరికి ఇవ్వాలి అనే దాంట్లో కూడా ఆయన కొత్త వ్యూహాన్ని సజెస్ట్ చేసేవాళ్ళు. టీచర్స్, పోస్ట్ మాస్టర్స్, చిన్న చిన్న కిరాణా షాపులు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు పబ్లిక్తో రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కనుక మనం ఏజెన్సీ ఇస్తే వాళ్ళ మీద ఉన్న గౌరవం, దాని ఇంపాక్ట్ మన పేపర్ మీద కూడా ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళని తీసుకోవాలని చెప్పారు. అంతేకాకుండా న్యూస్ పేపర్ ఆ రోజుల్లో చాలా లేటుగా రీచ్ అయ్యేది. వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ లైక్ బస్సెస్ అండ్ ట్రైన్స్. ది ఫస్ట్ టైమ్ ఇన్ విజయవాడ వీ స్టార్టెడ్ డిస్ట్రిబ్యూటింగ్ అవర్ న్యూస్ పేపర్ ఇన్ అవర్ ఓన్ వెహికల్స్. తెల్లవారుజామున 5 గంటల లోపే పేపర్ రీచ్ అయ్యేలా, లాస్ట్ మైల్ కూడా రీచ్ అయ్యేలా చేశారు. సో ఇవన్నీ చేయటం వల్లే విజయవాడ ఎడిషన్ స్టార్ట్ చేసిన రోజునే వీ హ్యావ్ డిక్లేర్డ్ ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ న్యూస్ పేపర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ విక్టరీ. చైర్మన్ గారు ప్రజల కోసం, ప్రభుత్వాల మీద నిర్భయంగా యుద్ధాలు ప్రకటించిన సందర్భాలు, ఆయన పట్టుదల, శక్తి సామర్థ్యాలు ఎప్పటికీ మర్చిపోలేము. ఆయన మాట మంత్రంగా భావించి ప్రతి ఆదేశాన్ని అక్షరం పోకుండా అమలు చేసిన కలం వీరులు మన ఈనాడు సహచరులు. వారికి చైర్మన్ గారు వెన్నంటే ఉండి ఈనాడు సైన్యాన్ని నడిపించిన మన ఎండి కిరణ్ గారికి, కుటుంబ సభ్యులందరికీ నా అభినందనలు. చివరగా చైర్మన్ గారు అందించిన విలువల్ని, వారసత్వాన్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.